హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ నేను మార్నింగ్ పెట్టిన వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారండి. అండ్ నేను ఎంతసేపు వీడియోలో అంటే కమెంట్స్ అనేటువంటిది ఆన్లో ఉన్నాయో అప్పటి వరకు చాలామంది అసలు ఎవరు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న మాట కూడా ఎత్తలేదనమాట. అందరూ తెలంగాణ హిస్టరీ చెప్పండి అక్క అని చెప్పేసి అన్నారనమాట. సో ఓకే, విల్ స్టార్ట్ విత్ తెలంగాణ హిస్టరీ. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. వీడియో చాలా షార్ట్గానే ఉంటుంది. సో ఏంటిదంటే, నాకు చెప్పాను కదండి 2 డేస్లో ఇంకా మా పిల్లలకైతే హాలిడేస్ వస్తాయన్నమాట. ఇంకా ఇంట్లో ఉండి నేను వీడియోస్ అనేటువంటిది ఎట్లా షూట్ చేస్తున్నా ఏమో నిజంగా ఇప్పటికీ నాకు ఐడియా లేదు. సో ఏంటిదంటే, నాకు టైం దొరికినప్పుడల్లా వీడియోస్ అనేటువంటి షూట్ చేస్తాను, ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వ్యూస్ కోసం ఏమీ ఆశించను. చాలామంది నాకు వ్యూస్ తక్కువ వస్తే సంబరపడిపోతున్నారు, మీకు అంటే సబ్స్క్రైబర్స్ ఎవరు చూడట్లేరు మీ వీడియోస్ అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు. అనుకోనియండి. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, సబ్జెక్ట్ వీడియోస్ పెడితే ఇప్పుడు నార్మల్గా స్టడీ వ్లాగ్స్ కానీ ఇట్లాంటి ఏమైనా పెట్టేటప్పుడు నార్మల్ కంటెంట్ చెప్తే ఎవరు చూడరు, అంటే స్టడీ రిలేటెడ్ కంటెంట్ చెప్తే ఎవరు చూడరు. నార్మల్గా ఏదైనా టాపిక్ గురించి డిస్కస్ చేస్తే చూస్తారు, కానీ సబ్జెక్ట్ బుక్ తీసుకొని ఈ పాయింట్ ఇట్లా అని చెప్పేసి అంటే ఎవరు చూడరు. అది నాకు తెలుసు, కానీ ఇట్లా చెప్పేవాళ్ళు కూడా బయట చాలా మందికి దొరకరు అనమాట. సో చూసినా చూడకపోయినా ఐ డోంట్ కన్సిడర్ ఆల్ దీస్ వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నేను వ్యూస్ మీ లైక్స్ అవన్నీ చూడకపోతే అడుగుతాను, నచ్చితే లైక్ చేయండి అని చెప్పేసి అంటారు. ఇట్స్ యువర్ విష్, నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదు. సో నేనేమంటున్నానంటే, నాకు ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అంటే అది ఒక 100 pages ఉందండి. అది ఎన్ని వీడియోస్ అవుతుందో నో ఐడియా. సో విల్ స్టార్ట్, అది స్టార్ట్ చేద్దాము. కాకపోతే నేనేమంటున్నాను, అవి వస్తాయి వీడియోస్. ఎవరికైతే ఛానల్లో జాయిన్ అయ్యారో ఇంకా ఛానల్లో ఎట్లా జాయిన్ అవ్వాలని చెప్పేసి అడుగుతున్నారండి. మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, పక్కనే జాయిన్ బటన్ కనిపిస్తుంది అనమాట. జాయిన్ అని ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ చాలా మంది మాకు జాయిన్ అనేటువంటిది కనిపించట్లేదు అక్క అని చెప్పేసి అంటున్నారు. అక్కడ నా ఛానల్ లోగా ఉంటుంది కదా, నా ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర క్లిక్ చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత జాయిన్ బటన్ కనిపిస్తుంది. సో అక్కడ చూడండి, మీరు 29 తోటే జాయిన్ అవ్వండి. అది ఇనిషియల్ అనమాట, ఇనిషియల్ పర్క్ అది యూట్యూబ్లో. నెక్స్ట్ 59 ఉంది, 59తో జాయిన్ అవ్వకండి. నేను 29తో జాయిన్ అయిన ఛానల్ మెంబర్స్ అందరికీ పోస్ట్ చేస్తున్నా కాబట్టి, సో ఎవరైనా అంటే ఛానల్లో మెంబర్ అయితే చాలు. సో అది 29తో జాయిన్ అయినా 59తో జాయిన్ అయినా ఛానల్ మెంబరే. సో మీ 59తో జాయిన్ అవ్వకండి, ఎందుకు అనవసరంగా డబ్బులు ఎక్కువ పెట్టడం. అదే 29తో జాయిన్ అవ్వ తక్కువ డబ్బులే కదా. సో అందుకని 29 తక్కువ దాంతో నేను ఇందులోనే పెట్టేస్తున్నాను అనమాట వీడియోస్. సో నేను ఈ జాగ్రఫీ 4 books ఎట్లా చదవాలని చెప్పేసి చెప్పాను కదండి. సో ఈ 4 booksకి సంబంధించిన వీడియోస్ అనేటువంటిది అన్నీ ఒకే రోజు షూట్ చేయలేను. ఇన్కేస్ షూట్ చేసినా కూడా ఎడిట్ చేసి ఒకే రోజులో పెట్టలేను అనమాట. చాలా హెక్టిక్ అవుతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో, ఆర్ఎల్స్ ఒక రోజులో 2, ఒక రోజు 11th క్లాస్ చెప్తే ఒక రోజు 12th క్లాస్ చెప్తాను. సో ఇది ఒకటి చెప్పేస్తాను. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ క్లాసెస్ అనేటువంటి మనకు ఛానల్లో జాయిన్ అయిన ప్రతి మెంబర్కి వస్తుంది. అండ్ అది అయిపోయినాకనే మనము మోడర్న్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. సో అది చెప్పాను అనుకోండి, మనకు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ స్టాటిక్ కంటెంట్ అయిపోయినట్టే. ఇంకా యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఫస్ట్ అయితే తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేసుకుందాం. దాని తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారని మీకు తెలిస్తే వాళ్ళని, అంటే బయట మీ అందరికీ తెలుసు కదండి, ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్లా పలానా యూట్యూబ్ ఛానల్లో అక్క మనకు షార్ట్ నోట్స్ అనేటువంటిది ఏ సబ్జెక్ట్కి ఎట్లా రాసుకోవాలనేటువంటిది క్లియర్గా చెప్తున్నారు అని చెప్పేసి చెప్పండి. జస్ట్ 29 రూపీస్తో మనకు పాలిటీ షార్ట్ నోట్స్ వస్తుంది. పాలిటీతో పాటు మనకు జాగ్రఫీ వస్తుంది. హిస్టరీ అయితే మళ్ళీ 15 అయినా సపరేట్ కోర్స్ అనమాట. హిస్టరీ మాకు అవసరం లేదు, మాకు ఇవి నార్మల్గా ఎకాలజీ కానీ జోగ్రఫీ కానీ జనరల్ సైన్స్ కానీ ఇప్పుడు తెలంగాణ హిస్టరీ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను కాబట్టి, సో ఇవన్నీ యాక్సెస్ చేయాలి అని అంటే మాత్రం 29 రూపీస్ తోటి పెట్టేసి మీరు క్లాసెస్ అనేటువంటి వినండి. అండ్ మరీ అంత ఎక్కువ కూడా లేవు. 1 month టైం గ్యాప్లో ఇవన్నీ వీడియోస్ యాక్సెస్ చేస్తామంటే ఒకసారి మీరు వీడియోస్ అనేటువంటి చెక్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న చాలామంది పాలిటీ షార్ట్ నోట్స్ అనేటువంటిది నోట్స్ రాసేసుకున్నారు. సో ఇంకా రిమైనింగ్ ఈ జనరల్ సైన్స్ ఎకాలజీ తిప్పి కొడితే 15-20 వీడియోస్ కూడా ఉండవు. సో ఇవన్నీ కంప్లీట్ చేసి పెట్టుకోండి. నేను అది ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వన్స్ తెలంగాణ హిస్టరీ అనేటువంటి స్టార్ట్ చేస్తే అది కూడా ఒక 50 వీడియోస్ అవుతుంది. సో 50 వీడియోస్ అనేటువంటిది అవన్నీ రాసుకోవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ దీస్ క్లాసెస్. సో ఈ రోజు ఎన్ని కాస్ట్ మీకు ఎకాలజీ అనేటువంటి అన్ని వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ అయిపోతాయి. ఫస్ట్ నేను అదే పని పెట్టుకుంటాను. సో అది అయిపోయాక రిమైనింగ్ హిస్టరీ అనేటువంటిది ఓన్లీ తెలంగాణ హిస్టరీ ఒక్కటే మీరు వీడియో రాగానే ఆ రోజు ఎన్ని వీడియోస్ అయితే వస్తాయో అన్ని వీడియోస్ మీరు నైట్ కల్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కొత్త వీడియోస్ వస్తాయి అనమాట. సో అట్లా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. 1 month గ్యాప్ ఉంటుంది కనుక మనకు 29th మీరు జాయిన్ అయితే 1 month మీరు ఏ రోజు అయితే జాయిన్ అవుతారో ఆ నెక్స్ట్ 30 daysకి మాత్రమే ఉంటుంది కాబట్టి, సో ఈ 1 month టైం పీరియడ్లో మీరు డేస్ అనేటువంటి వేస్ట్ చేసుకోకండి. నేనైతే ఎప్పటికప్పుడు వీడియోస్ అనేటువంటి షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టేస్తూ ఉంటాను. ఇన్ కేస్
ఒకవేళ వీడియోస్ డిలీట్ అయినా కూడా మళ్ళీ వీడియోస్ అనేటువంటి రీషూట్ చేసి మరీ పెట్టేస్తున్నాను. అది డిలీట్ అయినాయి కదా ఇంకా మళ్ళీ చేయను అని చెప్పేసి అయితే ఉండట్లేను కదా. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ద ఓన్లీ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ just listen to the classes and just make your own notes. Okay na? Thank you so much for watching this video. See you in next video. Okay na? Bye.